రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధిని వదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకే ప్రాధాన్యత ఇస్తుందని మాజీ డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మోసపూరిత హామీలు, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ నైజాన్ని ప్రజలు అతి తక్కువ కాలంలోనే గ్రహించారని ఆయన పేర్కొన్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయిస్తూ భయాందోళనలకు సృష్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పోలీసు యంత్రాంగాన్ని అడ్డుపెట్టుకుని సాగిస్తున్న ఈ అణచివేత ధోరణి మంచిది కాదని హితవు పలికారు. కక్ష సాధింపు చర్యలకు భయపడే ప్రసక్తే లేదని, ఎలాంటి అక్రమ కేసులనైనా ఎదుర్కొనేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న ప్రతి కార్యక్రమానికి ప్రజల నుంచి స్వచ్ఛందంగా భారీ మద్దతు లభిస్తుందని, రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం కుతంత్రాలను ప్రజలే తిప్పికొడతారని ధీమా వ్యక్తం చేశారు. డిఎస్సీ అక్రమాలు, నిరుద్యోగంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ నెల 6, 7, 8, 9 తేదీల్లో మాడుగుల నియోజకవర్గ కేంద్రంలో 4 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నిరసన కార్యక్రమాల రూపకల్పనపై నియోజకవర్గ స్థాయి నాయకులతో చర్చించినట్లు తెలిపారు. పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ దీక్షను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు మీకు అధికారాన్ని కల్పించారు. ఈ అధికారం కల్పించడానికి మీరు మాయమాటలు చెప్పారు, మోసపూరితమైనటువంటి హామీల్ని ఆశలు కల్పించారు. ప్రజలు మోసపోయినటువంటి విషయాన్ని ఈరోజు గ్రహించారు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా స్వచ్ఛందంగా ప్రజలు రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మేము కూడా భాగస్వాములు అవుతాము. ఈ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుంది అనేటువంటి ఒక ఆలోచనతోని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కార్యక్రమాలు విజయవంతం చేయడానికి స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. ఏ ఒక్కరు ఒత్తిడితో వచ్చేటువంటిది కాదు. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం మీద ఉన్నటువంటి శ్రద్ధ లోకేష్ గారికి ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమ అభివృద్ధి మీద లేదనేటువంటి విషయం స్పష్టం అవుతా ఉంది. కూటమి నాయకులు తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులు చేసి భయానకమైనటువంటి వాతావరణం సృష్టించడానికి కూటమి పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఏ ఒక్కరూ భయపడిపోయేటువంటి పరిస్థితి లేదు. మీరు ఎటువంటి కేసులైనా ఎదుర్కోవడానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మీరు మోసం చేశారు, మోసం చేసి అధికారంలోకి వచ్చారు, మాయమాటలు చేశారు, కుతంత్రాలు చేశారు. ఈ రోజు ఆ కుతంత్రాలన్నింటినీ కూడా ప్రజలు తిప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి తరగతి నాయకత్వాన్ని బలపరచడానికి కేవలం మీరు 2 సంవత్సరాల్లోనే రోడ్డు మీద పడేటువంటి పరిస్థితి వచ్చిందనే విషయాన్ని మరి ఈరోజు నేను చూసాం. ఉరవకొండలో, అనంతపురం జిల్లా ఉరవకొండలో చేస్తున్నటువంటి అగాత్యాలు, లేనిపోయిన తప్పుడు కేసులు బనాయించి అనేకమైనటువంటి ఆరోపణలు వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద, వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యుల మీద, అక్కడ ఉన్నటువంటి పెద్దల మీద అనేక తప్పుడు కేసులు. ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడిని దౌర్జన్యంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లేటువంటి పరిస్థితి కూడా చూసాం. ఒక మాజీ శాసనసభ్యుడిని అరెస్ట్ చేసి దౌర్జన్యంగా తీసుకెళ్లేటువంటి పోలీసు యంత్రాంగాన్ని చూసాం. ప్రభుత్వాలు అనేటువంటి శాశ్వతం కాదు, అధికారం అనేటువంటి శాశ్వతం కాదు. ఈరోజు మీరు చేస్తున్నటువంటి అగాత్యాలు, మీరు చేస్తున్నటువంటి తప్పుడు విధానాలు మరి సమాజంలో, ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అనేటువంటి విషయాన్ని గ్రహించండి. రాష్ట్ర అభివృద్ధికి పనిచేయండి. ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ పార్టీ కూడా దాన్ని స్వాగతిస్తుంది తప్ప మీరు చేసేటువంటి ఈ అగాత్యాలు, ఈ ఆకృత్యాలు మరి ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మరి రేపు 6, 7, 8, 9 తారీఖుల్లో మాడుగుల నడిబొడ్డిన మాడుగుల హెడ్ క్వార్టర్స్ లో రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని 4 రోజులు కూడా చేపట్టడానికి ఒక దశ కార్యక్రమాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇచ్చారో మరి కాన్స్టిట్యూన్సీ నాయకత్వానికి కూడా విషయాన్ని అంతా కూడా చర్చించుకోవడం జరిగింది, చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా విజయవంతం చేస్తాం.